హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుందో చెప్పేస్తే వినేసేయండి, చూపిస్తే చూసేసేయండి. ఇది 6వ రోజు పూజ, అది గణేష్ది. 6వ రోజు దేవుడికి నేను పులిహోర చేసి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యా. చూపిస్తా అది కూడా. ఇల్లు మొత్తం తడబట్టేసుకొని, తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసుకొని, మొత్తం ఇంటి చుట్టూ మొత్తం కడిగేసుకున్నా. తులసి చెట్టు కాడ ముగ్గు కాడ వీడియో తీసుకొని వద్దామనే లోపు మా చిన్నోడు చూడండి ముగ్గుని ఎలా చేశాడో. క్షుద్ర పూజలు చేసే ముగ్గు లెక్క చేశాడు. ఇలా తడబట్టేసుకొని అలా బయటికి వెళ్ళాను. అప్పుడే అన్ని బొమ్మలు పారబోసిండు. ఇది వేయడానికి కూడా నేను 4ంటికి మొదలు పెడితే 8 అయ్యింది. అంతసేపు పట్టింది నాకు తడిబట్టేసుకొని ముగ్గులు వేసుకొని గడపలకు పసుపు అవన్నీ రాసుకునేసరికి. ఈ బియ్యాన్ని నేను పులిహోర చేద్దామని పక్కకు తీసి పెట్టుకున్నా. పులిహోర చేసి మా గణేష్ దగ్గరికి తీసుకుపోయా. మా గణేష్ నాతో పాటు మీకు కూడా చూపిస్తే చూసేసేయండి. ఇంకోండి మా గణేష్ మంచిగా ఏమైనా కోరికలు ఉంటే మొక్కుకోండి, దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా తరపున నేను కూడా మొక్కుకుంటా, మీరు కూడా మొక్కు వేసుకోండి. అలాగే ఇంకా అక్కడ మేము మా గణేష్ దగ్గర ఉంటున్నాం, కానీ పక్కన నిమజ్జనం అవుతుంది. మా చిన్నోడు ఆ సౌండ్లకు అస్సలు ఉంటలేడు. మా పెద్దోడు అయితే కొంచెం సౌండ్లు వినిపిస్తే భయపడతాడు, కానీ మా చిన్నోడు అసలు సౌండ్లు విని అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు. ఇంక అక్కడికి పోదాం అని మనిషిని మొత్తం గుంజుకుపోయి ఒక్కటే ఏడుపు. ఎంతసేపు ఉంటే అంతసేపు ఇంక అట్లనే ఏడుస్తూ ఉన్నాడు. ఇంకెందుకని తీసుకుపోయి వాళ్ళ మధ్యలో దించేసి ఇంక దెబ్బకి సప్పుడు లేదు, కుయ్యి లేదు, కయ్యి లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఇంకా ఆ పక్కనున్న పాప డ్యాన్స్ చేయమని డ్యాన్స్ చేయట్లేదు, కానీ ఇంక అలానే చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ చేస్తుంటే ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంటికి రావట్లేదు. రారా రారా అని గుంజుకుపోతూ ఉన్నాడు. వాడికి ఇష్టమైన బొమ్మలు ఇచ్చినా కూడా ఈసిరి పడేస్తున్నాడు అసలు అక్కడికే తీసుకుపోవాలని. ఇంకా తీసుకొచ్చిన తర్వాత నచ్చ చెప్తే కొంచెం విన్నాడు. ఇంక ఈ స్పీకర్ బాక్స్లో ఉన్న సాంగ్స్ పెట్టని ఇంకొకటే ఏడుస్తున్నాడు. చూడండి ఎంత ఘోరంగా ఏడుస్తున్నాడో, అది కూడా చూపిస్తాను నేను మీకు. అదంతా నిజమేడు పనుకున్నారా, అంత ఓవర్ యాక్షన్ వాడిది. అయితే మామూలు యాక్షన్ కాదు. కళ్ళెంబడి చుక్క కూడా నీళ్ళు వస్తలేవు, కానీ అట్లనే ఏడుస్తున్నాడు. 3 గంటల సేపు 2 గంటల సేపు అట్లనే ఏడిచిండు. అడిగి తీసుకుపోమని, అడిగి తీసుకుపోతానేమో డ్యాన్సులు చేస్తలేడు, సప్పుడు చేస్తలేడు. అలా అని ఎంతసేపు అలా అక్కడే ఉంటాం. ఇంకా కొంచెం సేపు లోపలికి వస్తేనేమో ఇట్లా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా బ్లూటూత్లో కూడా గణేష్ పాటలే కావాలంటే ఇంకా అవే పెడితే కొంచెం సేపు ఉన్నాడు. మళ్ళీ ఏమైందో ఏమో బుర్రలో పురుగు తిరిగినట్టుంది, మళ్ళీ పోదామని ఏడ్చిండు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు ఇంకొన్ని పెడతా.